విఎస్బి టీవీ ప్రధానాంశాలకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు. సాక్షి ఏపీకి సంబంధించిన ముఖ్యాంశాలు. చదువులు పట్టవా, 3వ ఏడాది నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి అంటున్న సీఎం జగన్. ఉపాధిలో మేటి, బీఈ, బీటెక్, ఎంబీఏ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల్లోని ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్లు ఇండియా స్కిల్ రిపోర్ట్ 21 వెల్లడించింది. ఉద్యోగ అవకాశాల్లో పురుషుల కంటే మహిళలే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది. ఉపాధి కల్పనలో ఏపీ దేశంలోని 5వ స్థానంలో నిలిచింది. చేతికి చేదోడు, చేతి వృత్తిదారుల సేవలు అమూల్యమంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరసవల్లిలో వైభవంగా రథసప్తమి. టీచర్లకు పదోన్నతులు వెల్లువ. మ్యాపింగ్తో 30,000 మంది ఎన్జీటీలకు పదోన్నతులు. సిగ్గుపడేలా రాష్ట్ర విభజన, కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోడీ ధ్వజం. పవన్, సౌర విద్యుత్ కంపెనీల పిటిషన్లపై ముగిసిన వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు. ఏపీకి 8 ఏళ్లుగా అన్యాయం, సభి సాక్షి. ఏపీ ఇన్ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్రం. బడ్జెట్పై చర్చలు, వైఎస్ఆర్సీపీ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు. ఇది ఇవాళ సాక్షి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. సిగ్గుపడేలా విభజన, ఉమ్మడి ఏపీ విభజనలో కాంగ్రెస్ తీరుపై మోడీ ధ్వజం. తెలంగాణ కుంభమేళాకు వేలాయాయి. మేడారంలో నేడు మంటమెలిగే పండుగ. కరోనా అంతం భ్రమే, 3వ దశ వైరస్ వ్యాప్తి ముగింపునకు చేరింది. ఒమిక్రాన్ తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలపై అధ్యయనం. ఈ వేరియంట్లో వైరస్ ఊపిరితిత్తులు రక్తంలోకి ప్రవేశించలేదు. సాక్షితో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. 3వ వేవ్ ముగిసింది, ప్రజలు ఇక సాధారణ జీవనం కొనసాగించవచ్చు. రానున్న రోజుల్లో కరోనా కేసులు 100 వరకే పరిమితం కావచ్చు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి. సభాష్ హైదరాబాద్, 3,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్న జర్మనీ సంస్థ. పుస్తెలమ్మి లంచం ఇమ్మంటుండ్రు, డబుల్ బెడ్రూమ్ అక్రమాలపై గొంతెత్తిన మహిళ. సిరీస్ గెలిపే లక్ష్యంగా నేడు భారత్ విండీస్ 2వ వన్డే. జట్టులోకి రాహుల్ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం. ఆర్బీఐ పాలసీ సమీక్ష ప్రారంభం, 3 రోజుల భేటీ రేపు. కీలక ప్రకటనలు. దూసుకెళ్తున్న మహిళా సారథులు, పెరుగుతున్న సీఈఓల సంఖ్య, చైర్పర్సన్ల సంఖ్యలో తగ్గుదల. డెలాయిట్ నివేదిక. ఇది ఇవాల్టి సాక్షి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. అవమానకరంగా ఆంధ్ర విభజన. పెప్పర్ స్ప్రే కొట్టి మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు. అప్పటి స్పర్ధలు ఇప్పటికీ ఏపీ తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ. యూరియా రగడ, సరిపడా లేక రైతన్నల అవస్థలు. తూర్పు గోదావరి జిల్లాలో తోపులాట, పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీ. కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్ళు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇంకా నిరీక్షణే. జాబ్ క్యాలెండర్ ప్రకారం రాక నిరుద్యోగుల ఆందోళన. జూన్ 30లోగా కోర్టు భవనాన్ని అప్పగిస్తాం. ఈ నెల 15లోగా గుత్తేదారుకు 5 కోట్లు చెల్లిస్తాం. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. మొదళ్ళు తడిపితే మళ్లీ చిగుళ్ళు. ఎండుతున్న వేపకు నీరే మందు. తేయాకు పురుగుపై జయశంకర్ వర్సిటీ అధ్యయనం. శ్మశానమన్నారుగా తాకట్టు ఎలా పెట్టారు? రాజధాని భూముల తనఖాపై అమరావతి రైతుల భగ్గు. సిరీస్పై భారత్ కన్ను, వెస్టిండీస్తో 2వ వన్డే నేడు. అవసరాలు పెరుగుతుంటే పింఛన్ల తగ్గింప. శాస్త్రీయత ఏదంటూ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన. పీఆర్సీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన. ఆసియా కుబేరుడు అదానీ షేర్ల దూకుడుతో ఏడాదిలో 90,000 కోట్ల పెరిగిన సంపద. 2వ స్థానానికి ముఖేష్ అంబానీ. ఇక ఆంక్షలు లేని జీవితం గడపొచ్చు. 3వ ముప్పు ముగిసినట్టే. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. కరోనా కనుమరుగు కాలేదన్నది మరవద్దు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సిందే. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి. ఇది ఇవాల్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు. ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. తెలంగాణలో భాష్ పెట్టుబడులు. 3,000 మందికి ఉపాధి, మంత్రి కేటీఆర్ హర్షం. సమతామూర్తి తరతరాలకు స్ఫూర్తి అన్న అమిత్ షా. జాతీయ ప్రాజెక్టుకు 60% నిధులే.
40% రాష్ట్రాలు భరించాల్సింది వాటాపై నిబంధనలు మార్చిన కేంద్రం. ఈశాన్య రాష్ట్రాలకు మినహాయింపు. మోడీ వ్యాఖ్యలపై బగ్గుమన్న టీఆర్ఎస్. తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి అంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అన్నదాత గుండెల్లో అప్పుడప్పు రుణాలు చెల్లించని రైతుల ఆస్తుల జప్తు. మేడారం జాతరకు వస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు. ఆటగాళ్లకు 5 రోజుల క్వారంటైన్. రంజీ ట్రోఫీ నిర్వహణకు బీసీసీఐ మార్గదర్శకాలు. కోవిడ్ 3వ దశ 42 రోజులే. అధిక కేసుల నమోదుకు సమయం 28 రోజులు. మొదటి 2వ దశలతో పోల్చితే స్వల్పం. వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదికలో వెల్లడి. గుడివాడ క్యాసినోపై విచారణ జరపండి ఈడీ డైరెక్టర్కు టీడీపీ నేతల వినతి. నచ్చిన వారికే గుడ్డుగా పోస్టింగ్. 13 జిల్లాల్లో స్పౌస్ ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వకుండా నిషేధం. సాగుకు ఉచిత విద్యుత్. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. లవ్ జిహాద్ దోషులకు 10 ఏళ్లు జైలు. ఉత్తరప్రదేశ్ ఓటర్లకు బీజేపీ హామీలు. ఆని ముత్యాలు గిరి బిల్డరు. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులు 80 మంది శిక్షణ పొందగా 43 మందికి వైద్య సీట్లు. గతేడాది 39 మందికి. ఏపీ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామాలు. ఇది వాల్టి ఈనాడు తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించిన ముఖ్యాంశాలు. డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భిక్షాటనతో ఉపాధ్యాయుల నిరసన. నేటి నుంచి టీచర్లకు బయోమెట్రిక్. బీజేపీకి అగ్ని పరీక్ష. యూపీ ఎన్నికల్లో రేపే తొలి పోరు. అన్ని స్థానాలు పశ్చిమంలోనే. సినిమా టికెట్లపై నివేదిక రెడీ. సీఎం జగన్కు అందజేసిన మంత్రి పేర్ని నాని. ఇది ఆటవిక రాజ్యమా రాక్షస పాలన ఆంగ్లేయులను తలపిస్తుంది. బంద్లో పాల్గొన్న మేడా విజయశేఖర్ రెడ్డి. జిఆర్ ఆశీస్సులు. స్వామిని కారులో తీసుకెళ్లిన ప్రవీణ్. వేదికపై స్వామీజీ మంగళ శాసనాలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. విద్యుత్ ఉత్పత్తి తగ్గించాలని ప్రైవేట్ సంస్థల్ని ఎలా కోరతారు? ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. మైకులు ఆపి పెప్పర్ స్ప్రే కొట్టి రాష్ట్రాన్ని విభజించే తీరు ఇదేనా? 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలకు కారణం ఇది అంటున్న మోడీ. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు లేవు. కార్యకలాపాలన్నీ కొనసాగించుకోవచ్చు. 3 వారాల్లోనే 3వ వేవ్ ముగిసింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆపాలి. ఆన్లైన్ పాఠాలతో పిల్లల్ని బడికి పంపాలి. కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్లు రావు. పాజిటివిటీ రేటు 2% అంటున్న డిహెచ్ గడల. హైదరాబాద్లో భాష్ అభివృద్ధి కేంద్రం. 3,000 మందికి ఉపాధి అవకాశాలు అంటున్న మంత్రి కేటీఆర్. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ ఖండంలో అత్యంత శ్రీమంతుడు. ప్రపంచ టాప్ 10లో ధనవంతుల్లోనూ రిచ్ లిస్ట్లో మెట్టు జారిన అంబానీ. జూన్లో ఎంసెట్. జూలై చివరి నాటికి అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తి. ముందుగా ఎంసెట్, ఆ తర్వాత మిగిలిన పరీక్షలు. మే నెలలో 10th పరీక్షలు. 2 రోజుల్లో షెడ్యూల్. 18 వరకు డిజిటల్ క్లాసులు పొడిగింపు. డిగ్రీలో కొత్త సిలబస్. బ్రిటిష్ కౌన్సిల్, యూకే వర్సిటీల సహకారం. బీజేపీకి అగ్ని పరీక్ష. యూపీ ఎన్నికల్లో రేపే తొలి పోరు. 11 జిల్లాలు, 58 స్థానాలు అన్ని పశ్చిమంలోనే. మహాభారత్ భీముడు ఇక లేరు. ప్రవీణ్ కుమార్ సోబ్ది కన్నుమూత. గుండెపోటుతో తుది శ్వాస విడిచిన నటుడు. నేడు మేడారంలో మండమెలిగే. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారళమ్మకు పూజలు. వచ్చే బుధవారం నుంచి జాతర. ఇక 33 జిల్లా కోర్టులు. రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు. అమ్మవారికి బోనాల జాతర. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. సిరీస్పై కురి వెస్టిండీస్తో భారత్ 2వ వన్డే. రాహుల్ పైనే అందరి దృష్టి. మధ్యాహ్నం 1:30 గంటల నుండి స్టార్ స్పోర్ట్స్లో. ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు. V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు. కరోనా పోయింది, ఆఫీసులకు వెళ్ళండి. ఐటీ ఇతర సంస్థలు ఓపెన్ చేసుకోవచ్చు అంటున్న డిహెచ్ శ్రీనివాసరావు. అంబానీని దాటిన అదానీ. తెలంగాణ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు, కానీ విభజించిన తీరే సరిగ్గా లేదు అంటున్న మోడీ. తెలంగాణకు మోడీ క్షమాపణ చెప్పాలి. ఉద్యమాన్ని అవమానిస్తారా? నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. మోడీ వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.
బీజేపీ టీఆర్ఎస్లు కలిసి డ్రామాలు. తెలంగాణపై ప్రధాని మాట్లాడితే ఒక్క టీఆర్ఎస్ ఎంపీ నోరు తెరవని అంటున్న రేవంత్ రెడ్డి. గుట్టుగా స్పౌస్ బదిలీలు బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో సర్కారు పర్మిషన్. ఒడిశాలోని బొగ్గు గని కోసం సింగరేణి పోటీ. సొంత రాష్ట్రంలో మాత్రం గనుల వేలంలో పాల్గొనని సంస్థ. మోడీ టూర్పు సీఎం కావాలనే పోలే. ప్రధాని వచ్చినప్పుడు సీఎం వెళ్లాలని రాజ్యాంగంలో ఉందా అంటున్న మంత్రి తలసాని. ఇక BS 6 కార్లకు CNG కిట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం త్వరలో అమల్లోకి. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. మేడారంలో ట్రాఫిక్ కంట్రోల్కు 6,000 మంది పోలీసులు. డ్రగ్స్ కట్టడికి డాగ్ స్క్వాడ్. మొయినాబాద్ అకాడమీలో స్పెషల్ ట్రైనింగ్. నోటిఫికేషన్లు రాక వృత్తి ఇయ్యకనే నిరుద్యోగుల ఆత్మహత్యలు. దేశంలో కొత్తగా కేసులు 67,000. కర్ణాటకలో 3 రోజులు స్కూళ్లు కాలేజీలు బంద్. హిజాబ్ వివాదంతో ప్రభుత్వ నిర్ణయం. BBC అవార్డు రేసులో సింధు. ఇది ఇవాల్టి V6 వెలుగుకి సంబంధించిన ముఖ్యాంశాలు.